ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఏజెంట్ ఏ అనే ఒక కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇంతకుముందు చూసుకుంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తే హెచ్ఆర్ అని, ఎగ్జామ్ అని, రిటర్న్ ఎగ్జామ్ ఉండేది, ఒక 3-4 రౌండ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏజెంట్ ఏ వచ్చేసాక మొత్తం అదే అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్టరైజేషన్ చేసేసి ఒక 100 వచ్చాయి అనుకోండి, 100లో ఒక 80 తీసేస్తుంది. అదే తీసి 20 చాలు, ఇవి కరెక్ట్గా ఉన్నాయని ఫిల్టరైజేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఏజెంట్ ఏఐ వల్ల మరి ఉద్యోగాలలో వచ్చేటటువంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి? ఒకసారి ఏజెంట్ ఏ అనేది హెచ్ఆర్ ఏదైతే ట్యాక్స్ చేస్తారో అది ఒక సాఫ్ట్వేర్ చేస్తుంది. అంటే ఇనిషియల్ స్క్రీనింగ్ నుంచి, రెజ్యూమ్ స్క్రీనింగ్ నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ మొత్తం అదే చేస్తుంది. ఇప్పుడు మనం హ్యూమన్ హెచ్ఆర్ అనుకోండి, ఒక 100 ప్రొఫైల్ స్క్రీన్ చేయడానికి మినిమం 2 to 3 days పడుతుంది. కానీ ఏజెంట్ ఏ అనేది 1000 రెజ్యూమ్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో స్క్రీన్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఇన్బిల్ట్ డేటాబేస్ ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ ఈ రెజ్యూమ్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని విత్ ఇన్ సెకండ్స్ లో స్క్రీన్ చేస్తుంది. అండ్ అదే కాకుండా స్క్రీన్ చేయడం చేస్తుంది, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కూడా. మనకు చాట్ బాల్స్ ఉంటాయి, అవే కోఆర్డినేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఇంటర్వ్యూయర్ కి మెసేజ్ వెళ్తున్నాయి వాట్సాప్ లో, ఇట్లా క్యాండిడేట్స్ కి కూడా మెసేజ్ వెళ్తుంది, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది, మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది, అడ్రస్ పంపిస్తుంది, ఇంటర్వ్యూకి వచ్చేయండి అని కూడా చెప్తుంది. మనం వర్చువల్ చూసుకుంటే వర్చువల్ ఇంటర్వ్యూ కూడా ఏజెంట్ అయ్యే తీసుకుంటుంది. ఓకే, మనము సెలెక్ట్ అయినామా లేదా, టెక్నికల్స్ అన్ని, అంటే హెచ్ఆర్ ఏవైతే చేస్తారో వాళ్ళని కంప్లీట్ గా రీప్లేస్ చేస్తుంది ఏజెంట్ ఏఐ. అంటే ఏజెంట్ ఏఐ వల్ల ఇమీడియట్లీ పోయే జాబ్స్ ఏమున్నాయి అంటే, ఏజెంట్ ఏఐ వల్ల మనం ఏంటంటే, ఇప్పుడు ఒక హెచ్ఆర్ తీసుకున్నారు అనుకోండి, మీ ఎమోషన్ అర్థం చేసుకుంటారు. మీరు ఈ ప్రాజెక్ట్ చేసినారు అని చెప్తే ఒక ఎమోషన్ ఉంటుంది, మీ ఎమోషన్ అర్థం చేసుకుంటారు. ఈ ఏజెంట్ ఏఐ ఏంటంటే మీ ఎమోషన్ అర్థం చేసుకోదు, ఎంతసేపు మీ స్కిల్సే చూస్తుంది. స్కిల్స్ మ్యాచ్ అయినాయా, ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే కొందరు ఏదైనా ప్రీవియస్ వర్క్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, అవి చెప్తే కొందరు హెచ్ఆర్స్ కనెక్ట్ అవుతారు. ఓకే, ఈ ప్రాబ్లం వల్ల వీళ్ళు జాబ్ చేంజ్ అవుతున్నారు. కానీ ఏజెంట్ ఏఐకి ఎమోషన్ ఉండదు. నీ ఎమోషన్ ఏదన్నా కానీ నువ్వు రిజెక్ట్ అంటుంది. అందుకని ఏజెంట్ ఏఐ వల్ల కొంచెం మన వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాకపోతే మనం ఏజెంట్ ఏఐని కూడా మెప్పించవచ్చు ఇంటర్వ్యూలో. హ్యూమన్స్ కాకుండా ఈ ఏఐ వస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, ఏజెంట్ ఏంటంటే వర్చువలే ఉంటుంది. సో మీరు అప్పుడు ఆన్సర్ నార్మల్గా ఏంటంటే స్టూడెంట్స్ కెమెరా సైడ్ చూడరు, కిందికి సైడ్స్ కి చూస్తుంటారు. అప్పుడు ఏజెంట్ ఏమనుకుంటది, వీళ్ళు ఏదో చీట్ చేస్తున్నారు, అంటే నా చాట్ జీపీటీలో చూసుకుంటున్నా, ఏదో ఏఐలో చూసుకుంటూ ఆన్సర్ చెప్తున్నాను, మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేసేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏజెంట్ ఏఐ కదా, నార్మల్ గా ఇంటర్వ్యూ చేద్దాంలే అని క్యాజువల్ డ్రెస్ లో కూడా కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంటారు. అలా కూడా చేయదు, ఎందుకంటే ఏజెంట్ ఏఐ ఇంటర్వ్యూ తీసుకున్నా గానీ అది రికార్డెడ్ ఉంటది. మళ్ళీ మెయిన్ ఎవరు ఉంటారో వాళ్ళు చూస్తారు. ఇన్ కేస్ అది చూస్తే మీరు ఫార్మల్ లో ఉంటే ఓకే, మీరు అన్ని కరెక్ట్ ఉండి మీరు ఇన్ఫార్మల్ లో ఇంటర్వ్యూ చేసినా అక్కడ కూడా రిజెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఫార్మల్ ఉంటేనే మీరు జాబ్ కి రెడీ అన్నట్టు ఒక హింట్ అది. సో మీరు ఏజెంట్ అయినా కానీ ఏదైనా ఫస్ట్ డ్రెస్సింగ్ ఫార్మల్ లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏజెంట్ అయ్యాగా మన కాన్ఫిడెన్స్ ఏం చూస్తుంది అనుకుంటారేమో, కానీ కాదు. మీరు ఎంత హ్యూమన్ హెచ్ఆర్తో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారో ఏజెంట్ ఏఐ తో కూడా అంతే కాన్ఫిడెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి. అప్పుడే అది మిమ్మల్ని లేదనుకోండి, కాన్ఫిడెన్స్ లేదు, రిజెక్ట్ అని చేసేస్తుంది. ఇలాంటి ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం అన్ని కరెక్ట్ గా ఉండి ఇంటర్వ్యూస్ ఇస్తే ఏజెంట్ ఏఐ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే మంచి లైటింగ్ లో కూర్చోవాలి, వాయిస్ క్లియర్ గా ఉండాలి. మీరు వాయిస్ క్లియర్ ఉంటేనే అది అర్థం చేసుకొని మీరు ఇచ్చే ఆన్సర్స్ ని చూస్ చేసి సెలెక్ట్ చేసింది. సో మీరు అన్ని కూడా కేర్ తీసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే మీరు సెలెక్ట్ అవుతారు. అంటే ప్రెసెంట్ చేస్తున్నటువంటి జాబ్ లో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాం, అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం అనేది కూడా ఈ ఏజెంట్ ఏ అనేది చెప్తుందా? చెప్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు చాట్ జీపీటీలో నా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది, నేను ఇక్కడ నుంచి ఇంకో పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నాను, నా ప్రెసెంట్ స్కిల్స్ ఇవి, నాకేం గైడ్ చేస్తామంటే అది మీకు కంప్లీట్ గా రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుంది. ఈ స్కిల్ నేర్చుకుంటే మీకు ఈ జాబ్ వస్తుంది, ఈ స్కిల్ నేర్చుకొని ఇన్ ఇయర్స్ ఈ కంపెనీలో వర్క్ చేస్తే నెక్స్ట్ ఈ పొజిషన్ వస్తుంది, ఇంత హైక్ వస్తుంది అని కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుంది మీకు. అంటే ఏజెంట్ ఏఐని మనం మోసం చేయలేము. కాకపోతే మన వాళ్ళు చేయాలని ట్రై చేస్తున్నారు.
బట్ అక్కడ కూడా దొరికిపోతున్నారు. అంటే ముందు ముందు ఏజెంట్ ఏ వచ్చేస్తే క్రమేపా వస్తే గనక ఇమీడియట్లీ ఈ ఫిల్టరైజేషన్ అనేది బాగా పెరిగిపోతుందేమో అవును, వచ్చేటటువంటి అప్లికేషన్స్. చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏజెంట్ అనేది సెకండ్స్ లో చేసేస్తుంది కాబట్టి ఆల్రెడీ డేటాబేస్ ఉంటుంది. అన్ని స్క్రీన్ అంటే డూప్లికేట్స్ ని కూడా ఈజీగా తీసేస్తుంది. ఆల్రెడీ వచ్చారు, అటెండ్ అయ్యారు, తీసేస్తుంది ప్రొఫైల్స్. అట్లా చాలా హెచ్ఆర్స్ కి ఏదైతే హ్యూమన్ హెచ్ఆర్ వర్క్ ఏదైతే మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ అనుకున్నామో అది ఒక 1 week ఉండేది జస్ట్ 1 to 2 days లో కంప్లీట్ చేస్తుంది. సో అప్పుడు కంపెనీస్ కి ఇంకా హెచ్ఆర్ అవసరం ఏముంటుంది, ఏజెంట్ ఏఐనే తీసుకోవాలని అందుకే మిగతా వాళ్ళని లే ఆఫ్ గా తీసేస్తున్నారు. అంటే ఈ రిక్రూట్మెంట్ కి ఈ ఏజెంట్ ఏ అనేది ఎంత వరకు పనిచేస్తుంది అని అంటే ఫైనల్ గా మీరు ఒక 2-3 రౌండ్స్ వరకు ఏజెంట్ ఏఐతో నడిపించుకోవచ్చు. బట్ ఫైనల్ డిసిషన్ ఏదైతే ఉంటుందో అది హ్యూమన్ హెచ్ఆర్ చేస్తేనే మీరు మీ ఎంప్లాయ్ యొక్క ఎమోషన్ అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఉన్నది ఏంటి, నెక్స్ట్ మన ఫ్యూచర్ కి వాళ్ళ కంపెనీకి ఎంత ఉపయోగపడతారు అది ఏఐ కనిపెట్టలేదు. ఎందుకంటే ఏఐకి ఎమోషన్ ఉండదు. ఒక హ్యూమన్ హెచ్ఆర్ మాత్రమే ఆ ఎమోషన్ పసిగట్టి వీళ్ళు ఎంత ఏ స్టేబుల్లో ఉన్నారు, నెక్స్ట్ మనకి ఎంత ఉపయోగపడతారు అది మాత్రం ఓన్లీ హ్యూమన్ హెచ్ఆర్ వల్లనే అవుతుంది. అంటే ఫిల్టరైజేషన్ లోనే ఇంతమందిని ఏజెంట్ ఏ తీసేస్తే ఇంకా ఇంటర్వ్యూ వరకు వెళ్ళేది ఎవరు? మరి మామూలుగా హ్యూమన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే మన వాళ్ళు సరిగ్గా ఫేస్ చేయలేరు ఇంటర్వ్యూని. ఇంకా ఏజెంట్ ఏ అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా టిప్స్ తీసుకోవాల్సి వస్తుంది కదా. చాలా టిప్స్ తీసుకోవాలి మన వాళ్ళు. అంటే ఏజెంట్ ఏ కదా, కొన్ని స్పెసిఫిక్ కీవర్డ్స్ వాడితే మనం సెలెక్ట్ చేసుకుంటారు, కానీ అది కనిపెట్టేస్తుంది. మీరు కావాలని రిపీటెడ్ గా కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో కాపీ చేస్తున్నారు అని అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది. అందుకే నార్మల్ గా ఉండాలి, ఎప్పుడన్నా నార్మల్ గా ఉండి చెప్పాలి. ఏ కీవర్డ్స్ మన ఏ నుంచి చాలా కీవర్డ్స్ తీసుకుని అది రిపీట్ గా చేస్తున్నారు, అక్కడ దొరికిపోతున్నారు. సో ఫైనల్లీ మధురవాణి గారు ఒక విషయం చెప్పండి, ఏజెంట్ ఏ వచ్చేస్తుంది ఈ రిక్రూట్మెంట్ చేసే ఈ ప్రక్రియలో, మరి ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అయ్యే వాళ్ళు కానీ ఎలాంటి ప్రాసెస్తో వెళ్ళాలి, ఎలాంటి సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఇస్తారా మీరు? మీరు ఇంటర్వ్యూ ఇచ్చేది ఏజెంట్ ఏఐ అయినా కానీ హ్యూమన్ హెచ్ఆర్ అయినా కానీ మీరు కాన్ఫిడెన్స్ ఉండి మీరు చెప్పే విధానం కరెక్ట్ ఉండి మంచి స్కిల్ ఉంటే అది ఏజెంట్ ఏఐ అయినా కానీ హ్యూమన్ హెచ్ఆర్ అయినా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేయలేరు. సో మీరు కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్ళారంటే అంతే సంగతి ఈజీగా కనిపెట్టేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏ కాదు హ్యూమన్ హెచ్ఆర్ అయినా కనిపెట్టేస్తారు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అని. సరే అందుకే అంటారు కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు అంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.